అనారోగ్యంతో బాధపడుతున్న డీఎంకే అధినేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పరిస్థితి మరింత క్షీణించింది. జ్వరం, మూత్రనాళాల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన్ని కావేరీ ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వైద్యులు ఇంటి వద్దే చికిత్స అందించారు. కాసేపటి క్రితం పరిస్థితి మరింతగా క్షీణించడంతో చెన్నై గోపాలపురంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు స్టాలిన్ అళగిరి. ఆ వెంటనే కరుణానిధిని కావేరీ ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో ఆయన హెల్త్ బులెటిన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అటు డీఎంకే సీనియర్ లీడర్స్ అంతా కావేరీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం కరుణానిధి వయసు 96 ఏళ్లు. 2016 డిసెంబర్లో జయలలిత మృతి చెందిన కొద్ది రోజులకే కరుణానిధి కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను చెన్నైలోని ఆళ్వార్పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పటి నుంచి గోపాలపురంలోని నివాసంలో వీల్ చైర్కే పరిమితమై ఉంటున్నారు ఆయన. కరుణానిధి డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 49 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1969లో ఆయన తొలిసారి తమిళనాడు సీఎంగా పనిచేశారు. కరుణానిధి ఆరోగ్యం విషమించిందంటూ వార్తలు రావడంతో అభిమానులు, కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి వస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, చెప్పండి, కరుణ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? స్టాలిన్ డీఎంకే వర్గాలు ఏమంటున్నాయి? ప్రతిభ, ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తుంది. 96 ఏళ్ల డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు చెప్పుకోవాలి. ముఖ్యంగా డీఎంకే క్యాడర్, ఎందుకంటే దాదాపు 50 ఏళ్లకు పైగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఓ పార్టీ అధ్యక్షుడి మీద ఎన్నో కోటి ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే దాదాపు 19 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. సో దీంతో మొత్తం కూడా క్యాడర్ మొత్తం కూడా ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అనే విషయం మీద ఆరా తీయడానికి గత కొద్ది రోజులుగా కూడా పూర్తి స్థాయిలో చెన్నైలోని గోపాలపురంలోని ఆయన ఇంటి వద్ద ఉన్నారు. అయితే గత 2 రోజులుగా మాత్రం పరిస్థితి కొంత మారిందని చెప్పుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా బీపీ పల్స్ రేట్ పడిపోవడంతో నేరుగా కావేరీ హాస్పిటల్కి తీసుకువచ్చి 4th ఫ్లోర్లో ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దాదాపు 8 మందితో కూడినటువంటి డాక్టర్ల బృందం ఆయనకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉన్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే అందినటువంటి ఒక హెల్త్ బులెటిన్లో మనకు తెలుస్తుంది. అయితే డీఎంకే క్యాడర్లో మాత్రం ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 ఏళ్ల క్రితం కూడా ఇటువంటి సమస్యతోనే కావేరీ హాస్పిటల్లో చేరినప్పటికీ కొన్ని రోజుల తర్వాత ఆయన హ్యాపీగా తిరిగి వెళ్లారు. అప్పుడు సంతోషాన్ని కూడా డీఎంకే క్యాడర్ మొత్తం కూడా వ్యక్తం చేస్తుంది. అయితే ప్రస్తుతం పరిస్థితి అలా కాకుండా మరోలా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా వదంతులు వస్తున్నప్పటికీ డీఎంకే అధ్యక్షుడిగా ఉన్నటువంటి స్టాలిన్ కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, ఎవరూ కానీ పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన హామీ అనేది మాత్రము డీఎంకే క్యాడర్కు ఇవ్వలేకపోతుంది. అయితే స్టాలిన్ మాత్రము కరుణానిధి ఆరోగ్యం బాగానే ఉంది, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటున్నప్పటికీ కూడా అయితే డీఎంకే క్యాడర్లో మాత్రం కొంత నిరాశ నిస్పృహలు మాత్రం కొంత అలుముకున్నాయని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా క్యాడర్ మొత్తం కూడా కొన్ని వేల మంది ఇక్కడే కరుణానిధి ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఆరా తీయడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకున్నారని చెప్పుకోవాలి. మరోవైపు ఇందుకు డీఎంకే క్యాడర్ ఆందోళన చెందడానికి కూడా ఒక ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా వివిఐపీలతో పాటు ప్రధాని
నరేంద్ర మోడీ లాంటి నేతలందరూ కూడా కరుణానిధి ఆరోగ్యం ఎలా ఉందంటూ వాకాపు చేయడంతో పాటు మిగిలిన వారందరూ కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు నేతలందరూ కూడా గోపాలపురంలోని ఆయన ఇంటికి క్యూ కట్టి మరి ఎలా ఉంది ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో కొంత అనుమానాలు పూర్తి స్థాయిలో వీటికి బలం చేకూర్చే విధంగా నెలకొనడంతో కేడర్ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన బాట పెట్టారని చెప్పుకోవచ్చు. అక్కడ ఆ సమయంలో స్టాలిన్ మాత్రం వారిని వారించే ప్రయత్నం చేశారు. ఫేస్బుక్, వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చే వాటిని నమ్మద్దంటూ కూడా పూర్తి స్థాయిలో వారు చెప్పడం జరిగింది. అయితే కేడర్లో మాత్రం కొంత అనుమానం అయితే ఉంది. ఇప్పటికైనా సరే ఒక ఫోటో కానీ ఒక విజువల్ కానీ ఏదైనా విడుదల చేయండి, ఆయనకు సంబంధించి ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి అంటూ మాత్రం కేడర్ మాత్రం కోరుతూ ఉంది. అయితే మనతో కొంతమంది కేడర్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి సార్. ఏంటి మీరు ఎలా, ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏంటి ఎలా ఉందని అనుకుంటున్నారు? మేము నిన్న వచ్చాము సార్. అదే నువ్వు చూడను కదా, ఏ కానీ కరెక్ట్ పొజిషన్ కూడా తెలియదు సార్. నేను రాత్రి 12 హాస్పిటల్లో ఉన్నాము. ఇంటికాడ ఇంటి దగ్గర బాగుండదు చెప్పారు. నైట్ 1 గంట చేశారు కదా. అతను మరి ఫోటో చూపిస్తాను, ఇంటికి వెళ్ళిపోతాను. సార్ మరి చెప్పైనా కదా సార్, మా లాగా లక్షల కొద్ది పార్టీ అధ్యక్షులతో పైకి తెచ్చాడు. ఇండియాలో సీనియర్ లీడరు. ఈరోజు ఆయన హాస్పిటల్ ఉంటే చాలా కష్టంగా ఉంది సార్. 2016లో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆయన హ్యాపీగా తిరిగి వెళ్ళారు. అటువంటి పరిస్థితి రావాలని చెప్పి కూడా అందరూ కోరుకుంటున్నారు. అయితే మీరు స్టాలిన్ నుంచి ఎటువంటి హామీ రావాలి, ఎటువంటి మాట రావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? కరెక్ట్గా ఏదో పొజిషన్ చెప్తే మేము నెమ్మదిగా ఉంటాం సార్. మేము ఫోటో వేస్తే కూడా మేము హ్యాపీ అయిపోతాం. ఏం లేదు, పెద్ద కూడా బాగున్నారు. నైట్ 1 గంట హాస్పిటల్ తెచ్చేసినాడు. ఏమైందని తెలియదు, నిద్ర రావట్లేదు. నాలాగా బేద వాళ్ళంతా పైకి తెచ్చాడు. ఇది చెప్పనే కాలేదు సార్, అది మా బాధలోని. ఇది ఇండియాలో సీనియర్ పాలిటిక్స్ ఉన్నాయి. ఆ మరి లోయర్ క్లాస్ పీపుల్ అంతా ఈరోజు మెడ్రాస్ సిటీకి వస్తామంటే ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి ఉన్నారు? ఏంటి మీరేం కోరుకుంటున్నారు? ఆయన ఎలా తిరిగి రావాలని? బాగా రావాలని, బాగా రావాలా, బాగా ముందు మామూలు ఉన్నప్పుడు ఉన్న వరకు రావాలా, వచ్చినప్పుడు. డిఎంకే కేడర్ మొత్తం కూడా ఒకటే కోరుకుంటుంది, ఏదైతే 2016లో కొంత అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారో అటు తర్వాత ఆయన క్షేమంగా బయటకు రావడం జరిగింది. అదేవిధంగా ఆయన క్షేమంగా కోలుకొని తిరిగి రావాలంటూ మాత్రము నేతలందరూ కూడా తో పాటు కార్యకర్తలందరూ కూడా కోరుకుంటున్నారు. కొంతమంది కార్యకర్తలు అయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు అని చెప్పుకోవాలి. దాదాపు 60 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. 19 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయన సొంతం. తమిళనాడుకు 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తమిళనాడు అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి నేత కాబట్టి ఖచ్చితంగా ఆయన మాకు క్షేమంగా తిరిగి రావాలి అనే కోరికనైతే కన్నీటి పర్యంతం అవుతూ కార్యకర్తలందరూ కూడా చెప్తున్నారు. అయితే పోలీసుల హడావిడి కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైతే డిఎంకే కేడర్కి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ, ముఖ్యంగా కార్యకర్తలు వచ్చిన వారందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా గుమిగూడితే ఏదైనా జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో వారందరినీ కూడా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎవరినీ కూడా లోనికి అనుమతించట్లేదని చెప్పుకోవాలి. పోలీసులు అందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో చేరుకున్నారు. మరోవైపు కావరి ఆసుపత్రిలోకి ఎవరైతే వస్తున్నారో వారందరినీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే లోనికి అనుమతిస్తున్నారని చెప్పుకోవాలి. ఇటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉండడంతో పోలీసులు భారీగా మోహరించడం, దానికి తోడు భారీ గట్లు ఎక్కడికక్కడే పెట్టడంతో కొంత అనుమానాలు అయితే కేడర్లో ఉన్నప్పటికీ మరోవైపు అటువంటిది ఏమీ లేదు, క్షేమంగా ఉన్నారు అనే మరో వార్త అయితే కూడా పూర్తి స్థాయిలో వీరందరికీ రావడంతో కొంత సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో డిఎంకే కేడర్లో మాత్రం కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాలని మాత్రము కొంతమంది కార్యకర్తలు కోరుతున్నారు. మరోవైపు మరికొద్ది సేపట్లోనే ఏఐసిసికి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా కావేరీ ఆసుపత్రికి వచ్చి ఆయన్ను పరామర్శించనున్నారు. మరోవైపు వెంకయ్యనాయుడు కూడా రేపు ఉదయం రానున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆయన కూడా నేరుగా వచ్చి కరుణానిధిని పరామర్శించే అవకాశం ఉంది. ఎందుకంటే 2016లో శ్వాస సంబంధిత వ్యాధితో తొలిసారిగా కావేరీ ఆసుపత్రిలో చేరారు. అంతకుముందు చేరినప్పటికీ అవన్నీ తాత్కాలికమైన 2016లో కొంత సీరియస్నెస్ అయితే ఉంది. దాని తర్వాత ఆయనకు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి ఒక ట్యూబ్ను అమర్చి పూర్తి స్థాయిలో ఆయన కోలుకునే విధంగా చేశారు. అయితే కొద్ది రోజులుగా మాత్రము ఏదైతే ఆ ట్యూబ్ కారణంగానే కొంత ఇన్ఫెక్షన్కు గురయ్యారు, వైద్యానికి ఆయన శరీరం సహకరించడం లేదంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అందరిలోనూ కొంత అనుమానం రేకెత్తించాయి. అయితే నిన్న ఉదయం వరకు మొన్న
ఉదయం వరకు బాగున్నటువంటి నేత, బాగున్నారని చెప్పినటువంటి స్టాలిన్ ఒక్కసారిగా అర్ధరాత్రి బీపీ డౌన్ అయిపోయింది. వెంటనే హుటాహుటిన కన్నీటి పరిమితం అవుతూ స్టాలిన్తో పాటు కనిమొలి నేరుగా ఆసుపత్రికి తీసుకురావడంపై మాత్రం డిఎంకే క్యాడర్ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం జ్వరం కొంత తగ్గింది, మెరుగుపడింది, ఆయన బాడీ సహకరిస్తుంది, వైద్యానికి మందులు కూడా తీసుకుంటున్నారు అని చెప్పిన నేపథ్యంలో అర్ధరాత్రి హైడ్రామా మధ్యలో పోలీసుల భారీ భద్రత నడుమ అంబులెన్స్లో తీసుకురావడంపై మాత్రము కొంత అనుమానాలను అయితే బలం చేకూర్చే విధంగా డిఎంకే క్యాడర్ మొత్తం కూడా భావించింది. దీంతో ఒక్కసారిగా కొన్ని వేల మంది అర్ధరాత్రి తమిళనాడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్యాడర్ మొత్తం కూడా ఇక్కడికి చేరుకునిందని చెప్పుకోవాలి. అయితే అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఏదైతే 2016లో క్షేమంగా తిరిగి వచ్చారో అదేవిధంగా ఇక్కడికి రావాలని మాత్రము ఇక్కడ డిఎంకే క్యాడర్ మొత్తం కూడా కోరుకుంటుంది. మరోవైపు మరికొద్ది సేపట్లోనే ఈ రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సీఎం పళనిస్వామి కూడా కావేరీ ఆసుపత్రికి వచ్చి ఆయన పరామర్శించే అవకాశం ఉందన్న సమాచారం కూడా ఉంది. ఇలా నేతలందరూ కూడా క్యూ కడుతున్నప్పటికీ లోనికి అయితే అనుమతించట్లేదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ కారణంగా మరింత ఇబ్బంది పెడితే ఆరోగ్యానికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అటువంటి ప్రయత్నం అయితే డాక్టర్లు, అధికారులతో పాటు ఏదైతే కుటుంబ సభ్యులు కూడా ధైర్యం చేయడం లేదు, ఎవరిని కూడా లోనికి అనుమతించడం లేదు. అయితే 2016 సిచ్యువేషన్ తర్వాత ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో పరిస్థితి మారిందని చెప్పుకోవాలి. అయితే కొంతమంది క్యాడర్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్యాడర్ మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు చేరుకుని తమ ఆరాధ్య నాయకుడు ఖచ్చితంగా బయటకు రావాలంటూ కొంతమంది పూజలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే తమిళనాడు పోలీసు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఇందుకు సన్నిహితమవుతుంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కొంత సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశాం. కానీ కరోనా అనేది ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి భయము లేదని చెప్పి కూడా తమిళనాడు ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తుంది. అయితే మరికొద్ది సేపట్లోనే పూర్తి స్థాయిలో వైద్య బృందం కూడా ఆయన 24/7 పరిశీలనలు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే మరొక హెల్త్ బులెటిన్ కూడా కావేరీ ఆసుపత్రి వర్గాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మరికొద్ది సేపట్లో కుటుంబ సభ్యులు కూడా ఒకరి తర్వాత ఒకరు చేరుకుంటున్నారు. ఆరోగ్యంతో పాటు స్టాలిన్, ఇతర డిఎంకేలోని ముఖ్య నేతలందరూ కూడా చేరుకుంటున్నారు. ప్రముఖ నటుడు రజనీకాంత్ కూడా రేపు సాయంత్రం ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు కొద్దిసేపటి క్రితమే బీపీకి సంబంధించినటువంటి బ్లడ్ ప్రెషర్ కూడా పూర్తి స్థాయిలో ఆయనకు కంట్రోల్ అయ్యారు. అయితే అన్కాన్షియస్ లో ఉన్నారు, కళ్ళు తెరిచి చూడలేకపోతున్నారు అనేది మాత్రం మనకు అందుతున్న సమాచారం మేరకు ఉంది. అయితే ఏంటి లోపల ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరికి అందుబట్టడం లేదు. ఎందుకంటే ఉదయం బాగున్న నేత అర్ధరాత్రి హైడ్రామా పరిస్థితుల్లో ఒక్కసారిగా ఆసుపత్రికి తీసుకురావడం ఏంటనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. అటువంటిది ఏమీ లేకుండా బయటికి రావాలని మాత్రం డిఎంకే క్యాడర్ కోరుకుంటుంది.